మనం ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తితోని ఈవెంట్లో ఏం జరగబోతుంది, ఇక్కడ ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, ఈ ఈవెంట్ నుంచి ఏమేమి నేర్చుకోవాలి, యూత్ ఎలా నేర్చుకోవాలి, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాము. సార్ మీ పేరు? శరణ్యరామ్ నంబులా అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవచ్చా? హైదరాబాద్. ఈ ఈవెంట్ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. మీరు ఎన్ని ఈవెంట్లో పాల్గొన్నారు అండ్ ఆ ఈవెంట్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు అండ్ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, యాక్చువల్గా ఈ ఈవెంట్ ఆల్మోస్ట్ 10 years నుంచి జరుగుతుందండి. ఆల్మోస్ట్ అంటే నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరైతే గ్యాదర్ అవుతున్నారో డిఫరెంట్ సెక్టార్స్ నుంచి గ్యాదర్ అవుతున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడము అండ్ వాళ్ళు అంటే బిజినెస్ ఐడియాస్ డెవలప్ చేసుకోవడము. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం వల్ల చాలా కమ్యూనిటీకి చాలా మంచి జరుగుతుందండి. సో అంటే ఐకాన్ అనేది ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఎవ్రీ ఇయర్ దీని డెవలప్మెంట్ చెప్పాలంటే చాలా హైవేలోనే ఉంది, చాలా ఎక్కువ ఉందండి. యా, అండ్ స్టూడెంట్స్కి ఏమైనా చెప్పాలి, యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఒకటేనండి. మా జనరేషన్లో ఓపెన్గా చెప్పాలంటే ఒక పేరెంట్స్ అంటే ఒక భయం భక్తి ఉండేది అందరికీ. పెద్దలంటే రెస్పెక్ట్ ఉండేది. ఈ జనరేషన్లో పేరెంట్సే పిల్లల్ని చెడగొడుతున్నారేమో అనిపిస్తుంది. నా సజెషన్ ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని కొట్టి స్కూల్స్కి పంపించడము, పేరెంట్స్ పిల్లల్ని భయపెట్టి చదివించడం అన్నీ ఉండేవండి. బట్ ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ని భయపెడుతున్నారు. అంటే పేరెంట్స్ కూడా ఒక రకంగా ఎట్లా అయిపోయారంటే ఏదైనా ప్రాబ్లం వస్తే రేపొద్దున పిల్లలు ఏమైనా సూసైడ్ చేసుకుంటారేమో, ఏమన్నా పిల్లలు ఏమైనా హర్ట్ అయిపోతారేమో, వీళ్ళు ఎక్కువ హర్ట్ అయిపోయి వాళ్ళని చెడగొడుతున్నారు. నన్ను అడిగితే మాత్రం స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఓపెన్ చెప్తున్నాను. అంటే నేనే పర్సనల్గా ఐ హ్యావ్ ట్రైన్ మోర్ దెన్ 10 lakhs స్టూడెంట్స్ అండి అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. స్టూడెంట్స్ కానీ నిజంగా ఒకవేళ కానీ డెవలప్ అవ్వాలనుకుంటే మాత్రం 50% కాలేజెస్ మీద ఉంటే ఒక 50% 100% పేరెంట్స్ మీద కూడా ఉంటుందండి. పేరెంట్స్ కూడా ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. వాళ్ళు కూడా మన పిల్లలు ఏం చేస్తారు, ఎందుకంటే ఎస్పెషల్లీ ఫోన్స్ వచ్చిన తర్వాత టోటల్గా సొసైటీ మొత్తం చేంజ్ అయిపోయిందండి. ఇంతకుముందు ఫ్రెండ్స్తో వీళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళు టైం అంతా. ఈ మా జనరేషన్ మేమంతా టైం వచ్చిందంటే గ్రౌండ్స్కి వెళ్ళి క్రికెట్ ఆడడము, గ్రౌండ్స్కి వెళ్ళి ఎవ్రీథింగ్ వీ యూస్ టు స్పెండ్ ఇన్ ద గ్రౌండ్ అండి విత్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు ఒక హాలిడే వచ్చినా ఒక సెలవు వచ్చిందంటే పిల్లలు ఫోన్స్ పట్టుకొని కూర్చుంటున్నారు 24/7. సో పేరెంట్స్ బాగా మానిటర్ చేసి ఇదంతా. అంటే ఒకటే చెప్పాలండి, ఒక పిల్లోడు భవిష్యత్ డెవలప్ అయినా చెడిపోయినా 50-70% పేరెంట్స్దే ఉంటుందండి. నా అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ కంటే పేరెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కొద్దిగా మీ పిల్లల మీద కూడా కొద్దిగా ఒక ఐఎస్ ఉంచండి, చూసుకోండి, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించండి. ఎందుకంటే పెద్దలు ఎవరైనా ఇళ్ళకి వస్తుంటే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదండి. చిన్నపిల్లలు ప్రాపర్గా ఆన్సర్స్ కూడా ఇవ్వట్లేదు. చూస్తుంటేనే భయం వేస్తుంది నెక్స్ట్ జనరేషన్ అవుతుందా అని. సో బెటర్ ఏంటంటే అండి ఇవన్నీ చిన్నప్పటి నుంచి కరెక్ట్ పేరెంటింగ్ చేస్తే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందండి. దట్ ఐ కెన్ సే. ప్రస్తుతం మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారు అని తెలుసుకో. నాకు ఫ్రమ్ లాస్ట్ 20 years ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ ఏ కంపెనీ కాల్డ్ ఐటీ కర్వ్ అండి. వీ గో టు డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్, వీ ట్రైన్ స్టూడెంట్స్ ఆన్ సిఆర్టీస్ అండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ అంటాం. సో లాస్ట్ 20 years నుంచి ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో ఐ హ్యావ్ ట్రైన్ మోర్ దాన్ 8 to 9 lakhs స్టూడెంట్స్ అండి. అండ్ ఇప్పుడు రీసెంట్లీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఓన్ కాలేజ్, బీ స్కూల్, with a name called IBIS, which is in Panchagutta. So I'm running both the companies and IT Curve as well as IBIS. మీరు ఐటీ కంపెనీ రన్ చేస్తున్నారు కదా, అందులో మీరు యూత్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారా? నేను రన్ చేసే ఐటీ కంపెనీ కాదండి, కంపెనీ పేరు ఐటీ కర్వ్, వేర్ వీఆర్ ఇన్ టు క్యాంపస్ ట్రైనింగ్స్ అండి. అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ చేస్తాం. అంటే కాలేజ్కి కంపెనీస్ వెళ్ళే ముందు వాళ్ళకి స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాం, జాబ్ ట్రైనింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐటి, హైదరాబాద్ సిబిఐటి కాలేజ్, వాసవి కాలేజ్ ఉన్నాయి కదండి, వీటికి క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతాయండి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అన్ని పెద్ద కంపెనీస్ అన్నీ వెళ్తాయి. ఆ కంపెనీస్ వెళ్ళే ముందు మేము స్టూడెంట్స్కి జాబ్ అంటే ఆ కంపెనీస్తో జాబ్స్ ఎలా కొట్టాలో మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, ఈ ట్రైనింగ్లో మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ జాబ్ ఒకటి కాదు, మనకి బిజినెస్ కూడా ఒకటి ఇంపార్టెంట్. ఐ టెల్ యూ. అంటే ఓపెన్ చెప్పాలంటే స్టూడెంట్స్కి ఒక్క మాట ఇది చెప్తాను అందరికీ. ప్రతి ఒక్కరు పెద్ద కాలేజ్లో చదువుకున్నాక అందరూ ఏం చేస్తున్నారంటే అండి వేరే కంపెనీస్కి వెళ్ళి జాబ్స్కి అప్లై చేసి జాబ్స్ చేయడం మొదలెడుతున్నారు. నన్ను అడిగితే బెస్ట్ ఏంటంటే అండి
ఓ 2-3 years 4 years జాబ్ చేసి వాళ్ళ ఓన్గా కంపెనీ పెట్టుకోవాలండి. ఎందుకంటే రేపొద్దున ఇండియా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు చైనా ఉంది, చైనా అంత ఫాస్ట్గా ఎందుకు డెవలప్ అవుతుంది అంటే అక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు స్టడీస్ అయిపోగానే వెంటనే వాళ్ళు ఓన్గా బిజినెస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు కోట్లు అవసరం లేదండి. ఒక మంచి ఐడియా పెట్టుకుని వాళ్ళ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే తక్కువలో కూడా బాగా చేసుకోవచ్చు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఒకటే చెప్తున్నాను అందరికీ, మీరు ఒక 3-4 ఏళ్ళు జాబ్ దేనికి చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కోసమే చేయండి. దాని తర్వాత ఓన్గా మీరే ఆంటర్ప్రినర్స్ అవ్వండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఇండియాలో అంటే జాబ్ చేసే వాళ్ళకంటే ఓన్గా బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. అండ్ అలా చేస్తేనే ఇండియా ఎకానమీ పరంగా కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇప్పుడు మన వరల్డ్ 4th ప్లేస్లో ఉన్నామండి. అండ్ ఇండియా ఈజీగా 2nd ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, 3rd ప్లేస్లోకి రావాలంటే తొందరగా రావాలంటే మాత్రం ఓన్గా ఎవరి కాళ్ళు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలండి. అంటే ఇప్పటి యూత్ కొంచెం భయపడుతున్నారనమాట. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలన్నా, ఈ పర్టికులర్గా జస్ట్ వాళ్ళు ఫోకస్ చేసేది ఇంజనీరింగ్ మాత్రమే. బీటెక్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ అవ్వాలి. కానీ ఇంజనీరింగ్లో అన్ని జాబ్స్ ఉండట్లేవు. మన ఈ తెలంగాణలోనే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు అలాంటి యూత్కి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారంటే, లైక్ ఎంప్లాయ్‌మెంట్ కానీ, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, లైక్ భయం లేకుండా ఎలా స్టార్ట్ చేయాలి, ఏ స్టెప్ తీసుకుంటే ఏం చేయొచ్చు అని చెప్పగలరు? ఓకే, డబ్బులు అందరి దగ్గర ఉండవండి. మీరు అన్నట్టు చాలామందికి మాత్రం ఓన్గా బిజినెస్ చేయాలని ఉంటుంది, డబ్బులు మాత్రం అందరి దగ్గర ఉండవు. దీనికి ఒకటే సొల్యూషన్ అండి. చాలామంది పెద్ద సీఈఓస్, ఇప్పుడు స్విగ్గీకి 3 ఉన్నారండి. స్విగ్గీ స్టార్ట్ చేసిన వాళ్ళు 3 సీఈఓస్, 3 కో-ఫౌండర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ స్విగ్గీ కానీ ర్యాపిడోకి 3 సీఈఓలు ఉన్నారండి. వీళ్ళందరూ ఫస్ట్ వాళ్ళ ఐడియాస్ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అందరూ నవ్వారు. స్విగ్గీ అయిన ఫస్ట్ వాళ్ళ ఐడియాస్ బయట వాళ్ళు చెప్పినప్పుడు అందరు ప్రతి ఒక్కరు అంతంత అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు అని చెప్పేసి చాలామంది వాళ్ళని హేళన చేశారంట. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఫస్ట్ మీరు ఒక ఐడియా జనరేట్ చేసుకోండి. ఒక ఐడియా జనరేట్ చేసుకుని మీ ఐడియా కానీ బాగుంటే మీరు వెళ్ళి 10 మందితో మాట్లాడితే మీకు ఇన్వెస్టర్స్ ఈజీగా దొరుకుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా స్టూడెంట్ ఒక అబ్బాయి రీసెంట్గా ఒక 30,000-40,000తో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అటు సైడ్ వెళ్ళి, మధ్యప్రదేశ్ అటు సైడ్ వెళ్ళి పందెం కోళ్ళు తీసుకొచ్చాడండి. పందెం కోళ్ళు తీసుకొచ్చి ఒక 3 months 6 months దాన్ని బాగా పెంచి వాళ్ళ పొలంలోనే, వాళ్ళకు ఒక 2 acres పొలం ఉంది కరీంనగర్లో, దాంట్లోనే పెంచి దాన్ని ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 24-25 lakhs బిజినెస్ చేస్తున్నాడండి. ఆ కోళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దసరా సంక్రాంతి వచ్చినప్పుడు భీమవరము అటు సైడ్ అమ్ముతారనమాట. ఆయన స్టార్ట్ చేసింది నిజం చెప్పాలంటే 50,000తో స్టార్ట్ చేశాడు. ఈరోజు తన దగ్గర దాదాపుగా 500 నుంచి 600 కోళ్ళు ఉన్నాయండి, పందెం కోళ్ళు. తన కంచి తీసుకొస్తాడు, చిన్న పిల్లల్ని తీసుకొస్తాడు. ఒక్కొక్క కోడి పిల్ల 400 రూపీస్ 500 రూపీస్ పడుతుంది ఒక కోడి పిల్ల. ఈ ఐడియా చూడండి. అసలు మామూలుగా బిజినెస్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే కోట్లు కావాలా, మినిమం ఒక జిరాక్స్ షాప్ పెట్టాలన్నా కూడా ఒక 10 లక్షలు కావాలా, దానికి అడ్వాన్స్ అని, జిరాక్స్ మిషన్ అని, ఇలాగా 100 లెక్కలు ఇస్తుంటారు. బట్ ఆ అబ్బాయి బీటెక్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి అండి. అబ్బాయి ఫెయిల్ అయ్యి వాళ్ళ ఫాదర్ నుంచి 40,000 తీసుకొని వేరే స్టేట్కి వెళ్ళి చిన్న కోడి పిల్లల్ని తీసుకొచ్చి ఆ కోడి పిల్లల్ని 6 నెలలు బాగా దానికి మంచి ఫుడ్ పెట్టి 6 months ఆ తర్వాత ఎలా చేసేదంటే ఒక్కొక్క కోడి 40,000కి 50,000కి దాంట్లో తెగలు ఉంటాయండి. చాలామంది తెలియదు. ఆ పందెం కోళ్ళలో డేగా అని, కాకి అని, నెమలి అని కొన్ని తెగలు ఉంటాయి. అవి తీసుకొచ్చి ఒక 6 months బాగా మేపి పందెం టైంకి అమ్మేస్తాడు. ఒక్కొక్క కోడి 1,00,000-1,50,000 కూడా వెళ్తుందండి. సో ఒకప్పుడు తను 40,000-50,000తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు 24 లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. తను మొన్న నా దగ్గర కలిసినప్పుడు వాళ్ళ ఫామ్కి రమ్మన్నాడు. వెళ్ళి చూస్తే ఆయన దగ్గర ఇప్పుడు దాదాపుగా 2,000 కోళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి అది వెళ్ళిపోతా, ఆ బ్యాచ్ వెళ్ళిపోతారంట. మళ్ళీ సంక్రాంతికి వెళ్ళి కోడి పిల్లలు తీసుకొస్తారంట. స్టార్ట్ చేసింది అంటే తన ఐడియా, నేను చెప్తున్నాను అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు అండి. మనం నిజంగా స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఐడియా బాగుందంటే మీరు వెళ్ళి 10 మందికి చెప్పారంటే 100% ఎవరో ఎంకరేజ్ చేసేట్టు ఉంటారు, మీకు మంచి ఇన్వెస్టర్స్ కూడా దొరుకుతారండి. థ్యాంక్ యూ. మీరు ఇంత గొప్ప ఐడియాతోని కూడా ఒక ఎగ్జాంపుల్తో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.